టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. దేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తామని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించిన యువగళం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలను ఊడదీసిందని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేలోపు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, యువకుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఐటీ కంపెనీని ఏర్పాటు కాలేదన్నారు. జగన్ రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టేశారని, యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలసపోవాల్సిన పరిస్థితులు కల్పించారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే విశాఖపట్నం కేంద్రంగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి ఏపీని ఐటీ హబ్గా మారుస్తామని అన్నారు. గిరిజన రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పంచాయతీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోయి ఉండేది. అదాని డేటా సెంటర్స్ ఆనాడు గ్రౌండ్ అయ్యేది. ఈ రోజు 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో విశాఖపట్నంలో ఒక్క కంపెనీలో పనిచేసే పరిస్థితి. అనేక కంపెనీలు లైనప్ చేశాం. అనేక పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టి కంపెనీలు ఇబ్బంది పెట్టారో, వీళ్ళందరూ ఇంకా మాకు ఆంధ్ర రాష్ట్రం వద్దు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వెళ్ళిపోయారు. ఒక అమర్ రాజా పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వల్ల 20,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇట్లా లూలు వెళ్ళిపోయిన వల్ల దాదాపు ఇంకొక 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇట్లా ఒక్కొక్క పరిశ్రమ పోతే మా అంచనా ప్రకారం దాదాపు 20 లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేడియో గిఫ్ట్గా ఇచ్చారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని, ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి రేడియో బహుమతిగా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ మీరు వినండి అంటూ ఆమె రేడియోను మోదీకి పంపారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్న వైఎస్ షర్మిల, ముందు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఎన్నికల కోసం ఇన్నిసార్లు వచ్చిన మోదీ అభివృద్ధి కోసం ఒక్కనాడైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. మోదీపై ఏపీ ప్రజల తరపున ఛార్జ్ షీట్ ఇస్తున్నామని తెలియజేశారు. మోదీకి దమ్ముంటే ఏపీ ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలని కోరారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలకు ప్రశ్నలు సంధిస్తున్నానని చెప్పారు. నాడు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, తర్వాత ఆ మాట మరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారన్నారు. జగన్ రివర్స్ టెండరింగ్ను అడ్డుకోవడం, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారన్న షర్మిల, ఎత్తు తగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించుకున్న అమరావతి రాజధాని 10 ఏళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదన్నారు. పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును అక్కడి సెంటిమెంట్కు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ మళ్లీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు, 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ
మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనితీరు సరిగ్గా లేదని వైసీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. బీజేపీతో కలిసి ఉందని, టీడీపీ ఏది చెబితే అది అమలు చేయటం తగదని హితవు పలికారు. 4 ఏళ్లుగా అమల్లో ఉన్న పథకాలను ఎన్నికల సంఘం నిలిపివేయటం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కొత్త పథకాలకు అభ్యంతరం చెప్పొచ్చు కానీ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిలిపివేసిందన్నారు. అలాగే టీడీపీ చెప్పిందని ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అధికారులను బదిలీ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తుందనని, ఫిర్యాదులు చేసిన ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం సరైంది కాదన్నారు. సవివరంగా వివరణ ఇవ్వడం జరిగింది. కొత్త స్కీమ్ కాదు, ఆన్ గోయింగ్ స్కీము. 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాలెండర్ ప్రకటించి ఆ క్యాలెండర్ ద్వారా ఏ టైంలో ఏ కార్యక్రమాలని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామో ఆ విధంగా జరుగుతున్నటువంటి స్కీమ్ కాబట్టి దాన్ని విడుదల చేయాలి అని చెప్పిన కోరుతుంది. ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం మీద ఈ రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉన్నది అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికోసమే పొత్తు పెట్టుకున్నారా? ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అడ్డుకట్ట వేయటం కోసం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వేయటం కోసమేనా? అవ్వాతాతలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇంటి వద్ద ఇవ్వకుండా బ్యాంకుల్లో వేయటానిక? అలాగే విద్యా కానుక విద్యార్థులకి నేరుగా వారి తల్లిదండ్రుల అకౌంట్లో పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఆపటం, ఇదంతా ఎలా కనబడుతుందంటే ఎందుకు ప్రజలకి దగ్గర కాకుండా, ప్రజల అకౌంట్లో నిధులు పడకుండా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఎందుకు ఆపుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అదృశ్య హస్తం ఎవరో కాదు, అది ఈ కూటమి ముగ్గురు యొక్క కుట్ర ఫలితమే. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది లోకేష్ కు మద్దతుగా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు విడుదల చేసిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. లోకేష్ గెలిస్తేనే మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. స్థానికులతో కలిసిపోయి వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలని త్వరితగతిన పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. రాజధాని కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కూడా తెలుగుదేశం హయాంలో ఒక 73% కంప్లీట్ చేస్తే వర్క్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాస్త కూడా చాలా నెమ్మదిగా జరిగింది. పనులు కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, మెయిన్గా గంజాయి, యువతను కూడా గంజాయికి బానిస చేసింది ఈ ప్రభుత్వం. తప్పకుండా ప్రజలకు కూడా ఇవన్నీ గమనించి మే 13న మీ విలువైన ఓటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ కాబట్టి వీరందరినీ కూడా తప్పకుండా మీరు గెలిపిస్తారని ఆశిస్తూ. అభివృద్ధి లేదు అనే విమర్శలు చేసేవారు 3వ డివిజన్లో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం చూసి మీ బిడ్డగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 3వ డివిజన్ కనకదుర్గా నగర్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ప్రతి గడపలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు 3వ డివిజన్లో పర్యటించాలని హితవు పలికారు. 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నామన్నారు. ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదని, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే చరిత్ర గద్దెదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమం చూసి మీ బిడ్డగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. నిజంగా ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు నేను ఒకసారి ఎంపీగా ఉన్నాను, 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను.
అరే నేను చేయలేని పని 70 సంవత్సరాలు నేను చేయలేని పని 30 సంవత్సరాలు ఒక యువకుడు చేశారని చెప్పి ఏ రోజైనా ఆయన ఆలోచించుకుంటానని ఒకసారి ఆలోచిస్తాను. అదే కార్పొరేషన్ అయ్యే నిధులు ఆయన ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మేము ఎందుకు చేయగలిగాం? ఈరోజు పెద్దల గౌరవం కాపాడటం కోసం అన్ని విధాలుగా ఈరోజు ప్రతి కార్యక్రమం అడిగిన ప్రతి పని ఏ ఒక్కటిగా కాదు, లేకపోతే తర్వాత చూద్దామని చెప్పని, లేకపోతే ఒక్కసారి అడిగిన పని రెండోసారి అడిగించుకోవటం కానివ్వండి, ఏ ఒక్కటిగా మేము అలా ప్రతి ఒక్కటిగా అడిగిన వెంటనే డెవలప్మెంట్ చేసాం. కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ వాసులకి పెద్దలకి మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఒక్క అవకాశం ఉంది. ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశామో రాబోయే రోజుల్లో ఈరోజు ఇంత చూసిన జరిగిన అభివృద్ధి, చేసిన అభివృద్ధి చూసి మనసారా మీరందరూ గారు ఒక్కసారి అవకాశం ఉంది, ఒక్క దీవించండి. మేము ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నాం. మాకు మా ఈసీ మెంబర్లు కానీ ఇళ్ళు కానీ 7 కాలనీలు మేమే తిరుగుతున్నాం, మేమే కార్యకర్తలు తిరుగుతున్నాము. మేము ఆయన గెలవాలా, మన ఫ్యూచర్ బాగుండాలంటే ఆయన గెలవాలా. ఒక్కసారి అవకాశం అండి, ఈ ఒక్కసారి అవకాశం అండి. మనం ఎంతోమందికి ఎన్నో అవకాశం ఇచ్చాము, నిరుపయోగం అయిపోతుంది. మీరు ఓటు వేసామంటే మురిగిపోయే ఓటు మీకు అవసరమా? మనకి డెవలప్మెంట్ వద్దనుకుంటే ఆపేద్దాం. మనకి డెవలప్మెంట్ కావాలా, మనం అభివృద్ధి చెందాలా, ఆయన నాయకత్వంలో అవ్వాలా. ఒక ట్రిప్ ఆయన నేర్చుకుంటే ఇంకొక 7-8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉండగలుగుతాడు. ఆయన కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్ అన్నారు. 2014-19లో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథుల విజయాన్ని కాంక్షిస్తూ గద్దె తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతి 2వ డివిజన్ బెత్లెహేం నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సమస్యలు కార్పొరేటర్కి విన్నవిస్తే దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారని అన్నారు. 2014-19లో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించారని గుర్తు చేశారు. వైసీపీకి వాటర్ మేనేజ్మెంట్ గురించి తెలియక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ నిధులను దారి మళ్లించడం వాళ్ల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 2018లో ఈ ప్రాంతంలో మెట్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం జరిగిందని, ప్రభుత్వం మారిన తర్వాత రోడ్లు, మెట్లు ఈ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేటర్లు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి ఏమాత్రం పట్టించుకోపోగా అడిగితే కూడా రాత్రి పూట మీదకి వచ్చి తిట్టడాలు, కొట్టాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ఇవాళ 2014 నుంచి 19 వరకు ఎన్నో కొండ ప్రాంతాల్లో గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్నో చోట్ల మెట్లు వేయటం కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంకులు కట్టించి వారి వాటర్ సమస్య తీర్చడం కానీ జరిగింది. కానీ ఇప్పుడు గత 1 నెల 2 నెలలుగా కూడా బాగా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నీళ్లు కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే వదులుతున్నారంట. నిరుద్యోగం ఒకటే కాకుండా దీంతోపాటు ఈ చెడు అలవాట్లకు కూడా కావాలని ప్రజలని గురి చేసి వాళ్ళని ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే ఆలోచన స్థితి లేకుండా చేద్దామని ఈ ప్రభుత్వం ఆశయం అనుకుంటా. ఇదంతా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడున్న ప్రజలు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఈసారి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడతారు. మనకి ఇక్కడ బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. గద్దె రామ్మోహన్ గారికి ఎమ్మెల్యేగా, అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఎంపీగా సైకిల్ గుర్తుకి ఓటేసి తప్పకుండా గెలిపిస్తారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొనుగుపాటి నాంచరయ్య అన్నారు. ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టాలన్నారు. హోదా ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని, యువతకు ఉపాధి అవకాశాలు దక్కేవని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదేనన్నారు. కాంగ్రెస్తోనే ఏపీకి న్యాయం జరుగుతుందంటున్న నాంచరయ్యతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచార పర్వానికి కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రచార హోరును జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పొనుగుపాటి నాంచారయ్య మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది, ఏపీలో కాంగ్రెస్ అనేది లేదు అని చెప్పి చాలామంది వాదన.
అలాంటి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు వినియోగించుకునేది ఏంటంటే దాదాపుగా 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరణం అనేది లేదు. జస్ట్ మీకు ఒక చిన్న ముక్క చెప్పాలంటే, మనం గరిక ఒక చోట మొలిస్తే మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు తొలగించినా మళ్ళీ ఏ విధంగా పుట్టుకొస్తో అదే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుదలే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ మరణం లేదు. ఈ ఒక్క విషయం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ కూడా మరణం లేదనేది సుస్పష్టం. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు అపూర్వమైనటువంటి స్పందన కలుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మా అమ్మ షర్మిలమ్మ గారు వచ్చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఈ గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేసిందని చెప్పేసి ప్రజలందరికీ కూడా రాజకీయ పార్టీలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా సందేహం కలుగుతుంది. ఆయన చేస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా ఓటర్ మహాశైలందరూ కూడా షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నటువంటి తరుణంలో మేమందరం కూడా షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. వారి వెంట ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోడీ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో ఉన్న కాంగ్రెస్ మోడీకి ఏమన్నా సవాలు కానీ లేదు అంటే హెచ్చరిక ఏమన్నా చేయాలనుకుంటున్నారు? గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారం అనిపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు దేశానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి అభివృద్ధి వారికి ఎక్కడ కనిపిస్తుందో మాకైతే తెలియదు. కనీసం బీజేపీ నాయకుల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకుల కన్నా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈరోజు ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. చిన్న ఉదాహరణ అండి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి విభజన జరిగిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కానీ సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రత్యేక హోదా ఏమైపోయింది? ఆ ప్రత్యేక హోదా కనుక వచ్చి ఉంటే ఈసరికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్క సంతకం పెడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రత్యేక హోదా వచ్చేది ఈ పాటికే. కానీ ఆయన అంచెలంచెలుగా మరుగున పెట్టేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి ఎందుకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు. యువత దేశ విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ భవిష్యత్తు కోసం దారులు ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మీరు కనుక నరేంద్ర మోడీ గారు కనుక ఆయన అధికారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఆయన ఓటు అడిగే హక్కు కూడా ఉండేది. ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాన్ని మరుగున పెట్టి బుట్టలో పెట్టేసి అది ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసి మన ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారో ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పి ఈ రాష్ట్రానికి వస్తే నరేంద్ర మోడీ గారికి బాగుంటుంది. మరి అదేవిధంగా ఈ దేశాన్ని అదానీకి, అంబానీకి అమ్మేసినటువంటి పరిస్థితులు, ఎన్ని సంస్థల్ని మీరు ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని సంస్థలను మీరు అమ్మేశారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వైజాగ్ పోర్టు తీసుకోండి, రైల్వేలు తీసుకోండి, ఎల్ఐసీలు తీసుకోండి, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి అదానీకి, అంబానీకి తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితుల్లో అమిత్ షా కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మరి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడో యాత్రకు వచ్చినటువంటి విశేష స్పందనని తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి రాహుల్ గాంధీ గారిని జైలుకి పంపించాలని ఆలోచన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి గుండెలో రైళ్లు పెరుగుతున్నాయి. ఈ రోజున రాహుల్ గాంధీ గారికి వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆదరణ, ఇండియా కూటమికి వస్తున్నటువంటి విశేషమైన ఆదరణ చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు విజయవాడ పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పి విజయవాడలో గన్నవరం విమానాశ్రయం నుంచే అక్కడే క్షమాపణలు చెప్పి ఈ రాష్ట్రానికి రావాలి. ఎందుకు
ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిన కారణం కూడా మాకు చెప్పాలి. లేకపోతే ప్రజలు అడుగడుగునా కూడా మీకు నిరసనలు తెలియజేసే పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి అని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. పోలవరం నిర్మాణమే తీసుకోండి, ఆయన పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేశాడు. ఓ పక్కన 23 మంది పార్లమెంట్ సభ్యులను తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మన ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడంలో వైఫల్యం చెందారనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ప్రజలందరూ కూడా ఆయన వైపు చూశారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి అధికారం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల అవసరాలని, బాధల్ని, కన్నీళ్ళని పట్టించుకోకుండా కేవలం నేను పథకాలు పంచిపెడుతున్నాను అని చెప్పేసి ఆ పథకాలు కూడా సగం మందికి అందుతున్నాయి, సగం మందికి అందట్లేదు. మొత్తం కంప్లీట్గా పథకాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకే ఇచ్చి మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారికి కాళ్ళ దగ్గర మోకరెళ్ళి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధిని సాధించడంలో వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వినమ్రపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా సరే మీరు ఓడిపోతున్నారు. ఈ జూన్ 4వ తారీఖు తర్వాత మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే యువత, ముఖ్యంగా యువత వాళ్ళ దేశ విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ వాళ్ళ అవసరాలను తీరుస్తూ దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుందని చెప్పేసి ఈ జూన్ 4వ తారీఖు కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా మరి షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, తూర్పు నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తున్నారు. 2 ప్రధాన రాష్ట్ర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీ నుండి మీరు వచ్చారు, వారిని తట్టుకొని నిలబడగలరా? అంటే ప్రజలకి మీరు గెలిస్తే ఏం చేస్తారు? దాదాపుగా గత 15 రోజుల నుంచి ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నేను చేస్తున్నటువంటి ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైనటువంటి ఆదరణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు లభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా నేను గెలవబోతున్నానటువంటి నాకు కనిపిస్తూ ఉంది. ప్రజల ఆదరణ ద్వారా నాకు కనిపిస్తూ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను అర్థం చేసుకుని వాళ్ళ సమస్యల పట్ల నేను అవగాహనతో ముందుకు పోతానని, అదేవిధంగా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిలో ప్రధాన సమస్య అయినటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి బీఫారం పట్టాలు ఈ రోజుకి కూడా వైసీపీ ప్రభుత్వం అందించడంలో విఫలమైందని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రధాన సమస్యలు అయినటువంటి త్రాగునీరు, డ్రైనేజీ, అదేవిధంగా ఇంటి పనులు, రిజిస్ట్రేషన్ పట్టాలు, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రజలందరికీ సరళమైనటువంటి పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ప్రజలందరికీ కూడా న్యాయమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒల్లూరు భార్గవ్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా, అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పునుగుపాటి నాంచారయ్య నన్ను హస్తం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించవలసిందిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలందరినీ వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఏపీకి అన్యాయం చేసిన మోడీ రాష్ట్రంలో అడుగుపెట్టే అవసరం లేదని చెప్పి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ నెరవేర్చని మోడీ గన్నవరం విమానాశ్రయంలో దిగేటప్పుడు క్షమాపణ చెప్పి ఆంధ్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఏదైతే విజయవాడ పర్యటన ఉందో ఆ పర్యటనకు రావాలని చెప్పి పునుగుపాటి నాంచారయ్య చెప్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను కాబట్టి తనను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి నాంచారయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధి విధానాలను నచ్చి యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. కూటమి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు విరిగిపోవటం ఖాయమని ఆయన విమర్శలు చేశారు.
డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న 15వ డివిజన్కు చెందిన సుమారు 25 మంది వైసీపీ కార్యకర్తలు గుండు వెంకట దుర్గారాం ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు అమ్మిశెట్టి వాసు సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చి యువత జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలకు డబ్బు ఎరవేసి వైసీపీలోకి బలవంతంగా చేర్పించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు యువత కోరుకుంటున్నారని తెలియజేశారు. వైసీపీ నేత ఆళ్ల చల్లారావు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా డివిజన్లో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని, ఆ కారణంగానే యువత జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. కూటమి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు ఊడి కింద పడనున్నాయని జోస్యం చెప్పారు. గత ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీ మీద ప్రేమతో మరి మెగా అభిమానిగా ఉన్నటువంటి అబ్బు ఈరోజు వైసీపీ నుంచి ఈడి వైసీపీ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, కూటమి వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అయిద్దని ఒక సంకల్పం ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మెచ్చి ఈ నా శ్వాస ఉన్న వరకు కూడా జనసేన పార్టీకి పనిచేయాలనే ఒక ఆలోచనతో అబ్బు గారు తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీలో జాయిన్ అవటం అబ్బు గారిని మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక కూటమి గాలితో ఫ్యాను రెక్కలు ఇరిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో రౌడీం చేస్తాం, డబ్బు మదం చూపిస్తామన్న వైసీపీ నాయకులకి చెంపపెట్టుగా జనసేనలకి చేరికలు అనేది ఇది మంచి పరిణామం అని. అనంతరం అబ్బు మాట్లాడుతూ గతంలో తాను జనసేనలో పనిచేశారని, కొంతమంది వ్యక్తుల కారణంగా వైసీపీలో చేరాల్సి వచ్చిందన్నారు. తప్పు తెలుసుకుని మళ్లీ సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. తన తుది శ్వాస వరకు జనసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కృష్ణప్రసాద్, కోడెబోయిన నాగమల్లేశ్వరరావు, తోట శ్రీకాంత్, కంటిపూడి శేషుబాబి, కుంట తేజ, రాజులపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలో చేరడానికి నేను ఇంతకుముందు 2019లో కూడా జనసేనలోనే చేశాను, జనసేన కోసమే పాటుపడ్డాను. కానీ ఆ టైంలో వ్యక్తి కోసం నేను మారాల్సి వచ్చింది. తప్పక నేను ఆ వ్యక్తి కోసం కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వ్యవస్థ బాగుండాలని చెప్పేసి నేను మళ్ళీ పార్టీ మారాల్సి వచ్చింది. అందువల్ల నేను ఇక్కడ శాశ్వత వదిలే వరకు ఇక్కడే ఉంటానని చెప్పి, ఈ పార్టీ కోసం కష్టపడతానని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి కోసం శ్రమిస్తానని చెప్పేసి, అలాగే అమ్మిశెట్టి వాసు ఎవరో విజయవాడలో దమ్మున్న నాయకుడు అని చెప్పేసి. వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్ చేసి 12,000 ఎకరాకు తాగునీరు, సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి మళ్లించి అభివృద్ధిని విస్మరించడం దుర్మార్గమని, ఎక్కడ చూసినా గుంతల రోడ్లే కనిపిస్తున్నాయని, ఒక్క రోడ్డు వేయలేని ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్ రెడ్డినని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మండలంలోని బీబీగూడెం, గొల్లనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి విజయీభవ అంటూ దీవిస్తూ తిలకం దిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని, తమకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో సహజ వనరులు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నారు. పోలవరం నీటితో చెరువులు నింపి రైతులకు నీటి కష్టాలు లేకుండా చేస్తానన్నారు. సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో అమలవుతాయి, దుష్ప్రచారాలు నమ్మొద్దు. అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు ఈ రాష్ట్రానికి అవసరం. అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి గన్నవరానికి గతమైపోయిన తేడానికి కృషి చేస్తా. అరాచక పాలన అంతమొందించి నేను ఒక్క వ్యక్తిని తోలనాడటం కానీ, ఒక మనిషిని అగౌరవపరచడం కానీ అది నా బెడ్లో లేదు, నా ఇంటా వంట లేదు. మా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం. నేను ఎవరిని 2,80,000 మంది ఓటర్లని ఎవరిని నేను తిట్లా. అలాగే సోదరులు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గెలిపించమని కోరుతూ, నన్ను శాసనసభకు ఎన్నుకుంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తారు తప్ప మీ గ్రామం వచ్చి ఆ బ్రహ్మలింగ చెరువు తోకుందాం మాత్రం పొరపాటును కూడా చూడండి. పోయినసారి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాం, బ్రహ్మలింగ చెరువు రిజర్వాయర్ చేసి తీరుతా. దయచేసి నాకు అవకాశం ఇవ్వని కోరుతూ ఈ గ్రామ పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులందరికీ పేరు పేరున్న విజయవాడకి
శాసనసభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఎటువంటి భూకబ్జాలు అవినీతికి పాల్పడకుండా ప్రజలు 24 గంటలు సేవ చేస్తానని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మన్నెం రాజశేఖర్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మన్నెం రాజశేఖర్ నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ గ్యాస్ బండ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డానని, వామపక్షాల అలయన్స్లో భాగంగా సెంట్రల్ సీటును బాబురావుకు ఇవ్వడం జరిగిందన్నారు. అందుకనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 3వ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మంచి తెలివి కలవారు, ఆలోచన పరులని తెలియజేశారు. హామీ పత్రం చూపించి నీతిగా నిక్కచ్చిగా ప్రజలకు ఓట్లు అడుగుతున్నానని చెప్పారు. తనకు ఓటు వేయాలని ఎటువంటి భూకబ్జాలు, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సేవ చేస్తాను. 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎక్కడో చెల్లని రూపాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబడితే ఎందుకు పనికిరాదని ప్రజలకు మంచి చేయాలి, ఎప్పుడు మేమున్నామనే భరోసా ఇవ్వాలన్నారు. నేను ఈ హామీ పత్రం చూపించి మిమ్మల్ని నీతిగా నిక్కచ్చిగా అడుగుతా ఉన్నాను. నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి. ఎటువంటి భూ కబ్జాలకు కానీ, ఎటువంటి అవినీతికి కానీ నేను పాల్పడకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని 24 గంటలు మీరెప్పుడు ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ ఓటుని అర్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఎక్కడో చెల్లని రూపాయి అక్కడ ఓడిపోతాడనే భయంతో తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో అతను పెట్టారు. ఎక్కడా చెల్లని రూపాయి ఆర్బీఐలో కూడా చెల్లదు. ప్రజలు అది గమనిస్తూ ఉంటారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.